హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ రాజశేఖర్. పొద్దుగాల మనం షేర్కాడికి వచ్చినాం అనమాట. సో ఈ మంచు కురుస్తుంది, పొద్దుగాల వస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అబ్బా షేర్కాడికి వస్తే. అయితే మనం నిన్న చూపించిన కదా వీడియోలో మన పైప్ లైన్ వలిపోయిందని మా నాయన పోయి మొత్తం చెక్ చేసిన అనమాట. ఏం పగిలిపోయలేదు రా, నువ్వు పోయి నీళ్ళు కట్ట అన్నాడు. సో వచ్చేసినాం. అక్కడి నుంచి వస్తున్నాయి, చూసినారు కదా నీళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. మొత్తం మన పొలానికి మొత్తం కట్టేస్తాం నీళ్ళు. సో దీంట్లో మనకు 50% మేము తినడానికే పెట్టుకున్నాం అనమాట. సో మిరపకాయ ఉంది కదా, మిరపకాయ తినడానికి. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి తయ్య చేను, రాగి చేను అంటారు కొన్ని సైడ్లు. తయ్య చేను మేము. సో ఇది కూడా మేము తినడానికి. బ్రష్లతో రుద్దేదానికంటే మనం వేపపులతో రుద్దితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడు పాతకాలంలో మన పెద్దలు వేపపుల్లలే ఎక్కువ ఉపయోగించారు అనమాట. సో చేదు ఎప్పుడు మనకు పైకి మంచిది కాబట్టి ఎప్పుడు వేపపుల్లతోనే నేను రోజైతే రుద్దను. సో అప్పుడప్పుడు అలా చేను కాడికి వచ్చినప్పుడు మనం వేసి రుద్దేస్తాం అనమాట. చేను కాడికి వచ్చినప్పుడు బ్రష్ అవసరం లేదు కదా, ఇటు బ్రష్ మిగిలిపోతుంది, పేస్ట్ మిగిలిపోతుంది. సో కాబట్టి మంచిగా వేపపుల్లతో రుద్దితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ రాగి చేను గురించి మీకు ఒక చెప్పాలి. రాగి చేను అంటే తైదలు అనమాట. మేము సంవత్సరానికి వచ్చేసి 2000 రూపాయలు పెట్టి ఇవి కొనుక్కుంటాం. అందుకనే ఈసారి భూమి వేస్ట్గా ఉందన్నమాట. దాని కొరకు ఇవి వేసినాము. అట్లీస్ట్ మనకు తినడానికైనా అవుతాయి కదా అట్లని, కాబట్టి వేసినాం అన్నమాట. సో కొంతమంది ఇవి దొరకక పాపం సిటీలో వాళ్ళు జొన్న గట్టుగా అట్లా చేసుకొని తాగుతారు అనమాట. మనకు ఉండి మనము తినకపోతే అది మన తప్పే అవుతుంది. సో ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిది. అందుకని కొనుక్కొచ్చుకోవడం ఎందుకు, మనమే ఫ్రెష్గా పండించుకొని ఎటువంటి మందులు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకొని తిందామని వేసినాం. అదనమాట సంగతి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మిరప కూడా మేమే వేసుకున్నాం అనమాట. సో ఇది కూడా తినడానికే ఫ్రెండ్స్. ఇది ఎండుమిర్చికి ఇది. సో ఇది ఎంత కనిపిస్తుంది కదా, ఎండుమిర్చికి అనమాట ఇది. సో ఇది మనము మంచిగా పండించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 ఇయర్స్ వరకు మనకు అట్లీస్ట్ 1 ఇయర్ అయినా వస్తుంది కదా, అట్లా పికర్ లేకుండా మనం తినొచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు వచ్చేసి మిరప కొద్దిగా రేటు పెరిగేటట్టే ఉంది. ఎందుకంటే మనకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ మన రాయలసీమకి అక్కడ కొద్దిగా లేవు అనమాట పంటలు. ఇప్పుడు వర్షాలు మనకు అతివృష్టి అయినా కష్టమే, అనావృష్టి అయినా కష్టమే. సో చూసినారు కదా ఇప్పుడు ఈ కాలంలో మొత్తం ఎట్లా అయిపోయిందో. మొత్తం అతివృష్టి వలన మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మాది కూడా పోయే మూమెంట్లో ఉంటే మనం పవర్ వీడర్తోన కొట్టేసినాం. మొత్తం కొట్టేసి ఇట్లా తయారు చేసినాం అనమాట. లేకపోతే మొత్తం గడ్లే కలిసిపోయేది. ఇక్కడ సగం పోయింది, మళ్ళీ కొత్తది తెచ్చి వంకాయ నాటేసినాం. గదనమాట. పవర్ వీడర్తో తెచ్చి మొత్తం దుమ్ము లేపేసి మొత్తం తెలుసు కదా, మనం రంగంలోకి దిగితే దిబిడే అట్లా అని మొత్తం కొట్టేసినాం. లేకపోతే ఇది అస్సలు మనకు దొరికేదే కాదు.
సో మనం అట్లా కొంచెం ముందరికి వెళ్ళి మీకు చూపిస్తా. వెనుక అది నేల చిక్కుడు కూడా ఉంది, అది కూడా చూపిస్తా. అంతవరకు నీళ్ళు వారుతాయి. పోయేద్దాం రండి అట్లా. సో మన వంకాయ కూడా ఫుల్ కలుపులా కలిసిపోయిండే మొత్తం. ఆ పవర్ వీడర్తో మొత్తం కొట్టేసినందుకు కొద్దిగా ఏదో అలా దక్కిపోయిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వంకాయ నారు. ఇది నాటి ఒక 15-20 రోజులు అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అదే ఇది వర్షాకాలం కనుక నాటితే మొత్తం తెగులు వచ్చేస్తుంది. మొత్తం చూపిస్తాను నేను. చూడండి మంచిగా వచ్చింది. సో అదనమాట, మంచిగా ఏమి పురుగు లేకుండా అలా వచ్చేసింది అనమాట. చూడండి ఇప్పుడు చలికాలం కదా, ఇది వచ్చేసి ఇప్పుడు పూత పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు బాగా కాయాల్సి ఉండేది కానీ మాకు రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వర్షాలన్నీ వదిలేసి మొత్తం పోయినాయి కాబట్టి ఇప్పుడు చలికి బాగా కాస్తుంది అనమాట. అక్కడక్కడ పూత కూడా వచ్చేసింది. సో పిందెలు అయితే ఇంకా ఏం లేవు, బాగా ఎదిగిపోయినాయి. ఇదివరకే కాసేది ఉండే. మేము ఇప్పుడు దీని నుంచి మాకు ₹1 కూడా ఇన్కమ్ లేదు. సో ఏదో అంటే అలా నెట్టుకుపోతున్నాను అనమాట ముందరికి. అదనమాట సంగతి. సో మనకు అతివృష్టి అయినా కష్టమే, అనావృష్టి అయినా కష్టమే. అతివృష్టి అనావృష్టి అంటే తెలుసు కదా మనకు. వర్షాలు ఎక్కువ పడినా కష్టమే, తక్కువ పడినా కష్టమే, అదనమాట. సో ఈ ఇయర్తో మనకు పూర్తిగా అర్థమైపోయింది నాకైతే. సో ఇలా ఉంటుందని నేను అసలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ఇంత వర్షాలు. సో ఇది వచ్చేసి నేల చిక్కుడు అంటారు, మనం కొంచెం పొద చిక్కుడు కూడా అంటారు కొంతమంది. మేమైతే నేల చిక్కుడు అంటాము. ఇది అదనమాట. సో దీనికి పురుగు వచ్చేసింది. సో మందు కొట్టేసినాం అనమాట. మందు కొట్టేస్తే కవర్ అయిపోయింది మొత్తం. సో ఇది కూడా కట్టేది ఉంది మొత్తం. వాటర్ మనం అన్నిటికీ కట్టేస్తాం వాటరు, మొత్తానికి కట్టేద్దాం. ఇది వచ్చేసి నేను ఒక 20-15 డేస్లో మనకు క్రాప్ రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని టైం అంతే కాబట్టి నాకు తెలిసినంత వరకు 20-15 డేస్లో అట్లీస్ట్ 20-15 డేస్లో క్రాప్కు రావాలి ఇది ఖచ్చితంగా. చూడండి ఆల్రెడీ వచ్చేస్తుంది. కొద్దిగా గ్రోతింగ్ పెరిగింది, కొద్దిగా అయిపోయింది అనమాట దీని స్టేజ్. 15-20 డేస్లో మనకు క్రాప్కి వస్తుంది, అంటే పూత పడుతుంది అనమాట. అక్కడక్కడ పూత పడుతుంది. ఈ చిన్నవి ఉన్నాయి కదా, కొద్దిగా లేట్ కావచ్చు, 1 month కావచ్చు. ఈ పెద్దవి ఉన్నాయి కదా చూడండి, ఇది మాత్రం ఒక 20-15 డేస్లో వస్తుంది అట్లా. సో ఇదంతా ఉంది. ఇంకా నేను ఉదయం 7 గంటలకు వచ్చేసి మొత్తం ఇదంతా కట్టాలన్నమాట మనం వాటర్. లేకపోతే ఇప్పుడు చలికి కదా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చలికి మంచిగా వస్తుందన్నమాట. మనము ఉదయం పూటనే వాటర్ కట్టేస్తే తొందరగా అయిపోతుంది మనం వాటర్ కట్టే పని కూడా. సో తొందరగా అయిపోతుంది, అదని తొందరగా వచ్చేసినాం. ఇట్లుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను మొత్తము నా గురించి కూడా అందరికీ తెలియాలి కదా, మనం ఏ పంటలు వేస్తాం అది కూడా. ఒకదాన్ని బేసిక్ చేసుకోవద్దు అనమాట. అన్నీ వేరు దాంట్ల గురించి చెప్పుకోవాలి, మనం అన్నీ తెలుసుకోవాలి కాబట్టి. సో ఎక్కడక్కడ ఏ ఫార్మర్ ఎట్లా చేస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను మీకు. మాది వచ్చేసి ఇక్కడ వనపర్తి జిల్లా, మదనాపూర్ మండలం. సో మేము ఇక్కడ ఇవి పండిస్తాం అన్నమాట. ఏది ఎక్కువ పండిస్తాం? వరి చేను పండిస్తాం. వరి, కందులు, వేరుశనగ పంట, అవి మా ప్రాంతంలో అయితే వరి చేను ఎక్కువ వేస్తారు. సో మాకు ఇది వేస్తామని వేరే వాళ్ళకు కూడా తెలియాలి కదా, అందుకని నేను వీడియోలో చెప్తున్నా. సో అదనమాట. ఎక్కడ ఏ పంటలు, నాకు కూడా నేను చాలామందిని అడుగుతుంటా, మీరు ఏ సైడ్ అక్కడ ఏ పంటలు వేస్తారని. కొంతమంది నాకు అన్న రాయలసీమ నుంచి కూడా ఒక అన్న ఫోన్ చేసిండు, తమ్ముడు మీరు ఏ పంటలు వేస్తారు అని కూడా నన్ను అడగడం జరిగింది. సో
సో నేను కూడా అన్న ఇట్లా చేస్తామని మేము కొంచెం మాట్లాడుకున్నాం. అదనమాట కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. అట్లా అనమాట కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి, వేరే వాళ్ళకి తెలియజేయాలి. కాబట్టి అట్లా డైలీ పర్పస్లో మనం వీడియోస్ చేసుకుంటూనే పోదాం. కొత్త వాళ్ళకు కూడా తెలియాలి, మన ఛానల్లోకి వచ్చిన కొత్త వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి చేద్దాం అన్నమాట. సో ఈ మన కూరగాయల విషయానికి వచ్చినట్టయితే మనకు డైలీ మనకు వీక్లీ ఒక ఇట్లా ఇన్కమ్ వస్తుంటుంది అనమాట. కొంచెం అది ఏదో మన ఇంటి అవసరాలు తీర్చడానికి మాత్రమే పనిచేస్తుంది. సో కొంతమంది ఎక్కువ చేస్తారు మార్కెట్ విధానాన్ని పట్టుకొని, అంటే మార్కెట్ వాళ్ళకు అందుబాటులో ఉంటే ఎక్కువ మోతాదులో కూడా వేస్తుంటారు అనమాట. సో మాకైతే మార్కెట్ చిన్నగా ఉంది, మేము ఎక్కువ దీని మీద డిపెండ్ అయితే అవ్వము. సో మాకు వేరే పంటలు ఉన్నాయి కాబట్టి ఇది మా ఇంటి అవసరాలు తీర్చడానికి మాత్రమే మేము అట్లా చేస్తామన్నమాట. కొంతమంది మిర్చి వేస్తారనుకోండి, వాళ్ళు మార్కెట్కు వారికి మార్కెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మోతాదులో పండించడం జరుగుతుంది. కొంతమంది ఈ వంకాయ తోట ఒక 2-3 ఎకర్స్లో వేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. సో వాళ్ళకు కూలీలు కూడా ఎక్కువ దొరుకుతారు, మాకు ఇక్కడ దొరకరు. సో మాకు మార్కెట్ లేదనమాట, చిన్న మార్కెట్ ఉంది. సో అది సోమవారం మార్కెట్ సాగుతుంది, సంత సాగుతుంది. మేమే డైరెక్ట్ తెంపుకొని వెళ్ళి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఆ మార్కెట్ కూడా మీకు చూపిస్తాను. సో సోమవారం అట్లా జరుగుతుంది అనమాట. అదనమాట మాకు దీంట్లో 50% మా ఇంటి అవసరాలకే మేము వేసుకున్నాం. ఇది మొత్తం వచ్చేసి 1 ఎకరా ఉంటుంది. ఈ ఎకరాలో మనం కొంచెం మిర్చి పెట్టుకున్నాము, ఎండుమిర్చి, అవి తైదలు పెట్టుకున్నాము. అట్లా ఆ నేల చిక్కుడు వంకాయ మాత్రం అమ్ముతాం అనమాట. అంతోటి మనం తినలేం కదా. ఈ మిర్చి మాత్రం మనకు చాలా అవసరం అనమాట, ఎండుమిర్చి. ఎందుకంటే ఎండుమిరపకాయలు చాలా అవసరం అనమాట మనకు. ఇప్పుడున్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ అవసరం. మేము ఏదో అప్పుడు అనుకోకుండా వేసినాం, కానీ ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోయింది, 200 దగ్గర అయింది. ఇంకా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి మనం దీన్ని బాగా పట్టించుకొని కొద్దిగా చేస్తే మనకు ఇంటి అవసరాలు తీర్చడానికి. ఇంతకుముందు ఒకసారి మనం వేసినాము, ఒక 2 years బ్యాక్ వేస్తే అది 1 year గ్యారంటీగా వచ్చిందనమాట. సో అదనమాట. దీంట్లో కొంచెం వేసినాము, ఇంత లైన్ కూడా వేయలే, ఒక 10 సార్లు వేసినాము. 10 సార్లు వేస్తేనే మాకు 1 year అయింది. ఒక 2-3 బ్యాగులు అయింది, అంటే ఒక 50 kg దగ్గర వచ్చింది. అదనమాట. అట్లా వస్తే మనకు కూడా బాగుంటుంది. మంచిగా దాన్ని ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అట్లా ఏదైనా మన ఇంటి అవసరాలు తీర్చుకున్నాక మన బయట అవసరాలు అదనమాట. ఎట్లయినా డబ్బులు పెట్టేదే కదా. సో కాబట్టి అట్లా చేస్తానమాట. సో మీరు కూడా ఇలా చేయొచ్చు. నేను చాలా వీడియోస్ పెట్టినా. మీకు కొంచెం పొలం ఉన్నా కానీ ఆకుకూరల్లో మీరు మంచిగా ఇంటి అవసరాలు తీర్చుకునే విధంగా, ఎవరైనా హౌస్ వైఫ్ ఉన్నా కానీ, ఎవరైనా ఖాళీగా మన ఇంటి దగ్గర ఒక 2 plots 1 plot ఉన్నా కానీ దాంట్లోనే మనం ఆకుకూరలు పండించుకోవచ్చు. ఆకుకూరలకు ఇంత ప్లేస్ అవసరం లేదు. చాలా మంచిగా మనం ఆకుకూరలు పండించుకొని మంచిగా చేసుకోవచ్చు అనమాట. మంచి ఇన్కమ్ వస్తుంది. సో మనకు ఇంత కష్టపడే అవసరం కూడా లేదు. కాకపోతే దానికి కొద్దిగా ఎక్కువ మంచిగా చేసి ఎరువు బాగా కొట్టించాలి. అట్లా చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. మనం కష్టపడితే దేంట్లోనైనా ఇన్కమ్ ఉంటుంది. సో అట్లా అనమాట. కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. అదనమాట. మనం ఏదైనా కష్టపడితేనే వస్తుంది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద వీడియోస్లో ఉంటుంది. సో దాని కొరకు నేను 2 వీడియోస్ చేసిన, మీకు అవసరం అవుతుందని. కావాలంటే ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో ఆకుకూరల మీద. సో మేమైతే ఇక్కడ వేయము, ఇవి మాకు మొత్తం గ్యాప్ ఫిల్అప్ అయిపోయింది కాబట్టి మేము వేసే పద్ధతిలో అయితే లేము. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.